నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీని ఎంత అభివృద్ధి చేయాలన్నా సీఎం చంద్రబాబు నాయుడు వెనకే ఎవరైనా సరే. అయితే ముఖ్యంగా చూసుకుంటే అమరావతిలో సిఆర్టీ భవనం ప్రారంభించారు. ఇంకా ఆ పనులు ఏ విధంగా ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి, ఇలాంటి అంశాలండి చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఏపీ ఎంత అభివృద్ధి చెందాలన్నా, అమరావతి అభివృద్ధి చెందాలన్నా, ఈరోజు సిఆర్టీ భవనం ప్రారంభించాలన్నా సీఎం చంద్రబాబు నాయుడు వెనక ఎవరైనా సరే. అయితే ఇలాంటి పనులన్నీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎక్కడెక్కడ రోడ్లు, ఎక్కడెక్కడ భవనాలు నిర్మించబోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతా ఉంది. అమరావతి పనులు వేగం పుంజుకోలేదు అనేటువంటి మాట వినపడింది. యాక్చువల్గా అందరూ అది అపోహ. దానికి రుజువు, అంత అపోహ అనేటువంటి దానికి రుజువు ఏంటంటే సిఆర్డీఏ భవనం ఇవాళ ప్రారంభం. అవును. అంటే కొన్ని పనులు కనిపిస్తాయండి, కొన్ని పనులు కనిపించవు. అంటే ఇంకా కొంచెం వేగంగా అవ్వాల్సి ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఓ 2,000 ఎకరాల పైన తీసుకోవాల్సి ఉంది. అది అప్పట్లో రైతులు ఇవ్వలేదు పూలింగ్కి. కాబట్టి దాన్ని భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటే అదేదో మొదట 6 నెలల్లోనే చేయాల్సిన పని, అది లేట్ అయింది. దానివల్ల కొంత లేట్ అవుతుంది. అలాగే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్న కరకట్ట రోడ్డు దాని పనులు కూడా లేదు. దానివల్ల కూడా కొంత ఏం అవ్వట్లేదు అనేటువంటి కనిపిస్తుంది. అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు, మళ్ళీ జంగిల్ తయారైపోతుంది అక్కడ. వెంటనే పనులు అయితే అవుతున్నాయి. పనులు అప్పుడు కొత్తగా నిర్మించడం అనేటువంటి చాలా ఈజీ అండి. ఒకసారి నిర్మాణం మొదలుపెట్టి దాన్ని ఆపి తిరిగి మళ్ళీ మొదలుపెట్టడం చాలా కష్టం అవుద్ది. ఏ నిర్మాణ సంస్థ అయినా అక్కడ ఆ పనులు చేయాలంటే దాన్ని మళ్ళీ అన్నీ సమకూర్చుకోవడం పెద్ద తలకాయపోటు. పైగా అక్కడ ఆల్రెడీ కొంతవరకు నిర్మించిన నాణ్యత ఎంత ఉందో, ఆ పటిష్టత ఎంత ఉందో దాన్ని పరిశీలించడానికి మూడంత సమయం పట్టింది వాళ్ళకి, అవన్నీ సరి చేసుకోవడానికి. అంతకుముందు ఆ నిర్మాణ సామాగ్రి దొబ్బేశారు, చాలా కొంత తేడా వచ్చింది. అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా, ప్రమాదం లేకపోతే. దీనివల్ల కొంత లేట్ అయినమాట వాస్తవం. ఇక్కడ నారాయణ గారు కూడా బాధ్యతలు తీసుకోవడానికి కొన్నాళ్ళు మరి ఏ కారణం చేత ఆగాడు ఆయన. చాలామంది ఏమన్నా అలిగాడైనా ఎందుకో అన్నారు. అలగడానికి కారణం ఏంటయ్యా అంటే కాటంనేని భాస్కర్ గారిని ఒక ఆయన సిఆర్డీ కమిషనర్గా ఉన్నాడు. ఆయన పంపించేసేదాకా నిద్రలేదు. కన్నబాబు అన్న ఆయన తెచ్చుకున్నాడు. ఆయన వచ్చిన ఆయనేమో రైతులు లేపిడేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. అంటే ఇది బయట చెప్పుకునే మాటలు, చూస్తే అలాగే కనపడుతుంది కూడా. ఓ రైతు వచ్చి ఇంకో ఈ కన్నబాబు గారు నన్ను ఇబ్బంది పెడుతుంది. అక్కడ తప్పు రైతు మాట్లాడిన దాంట్లో నిజం అనిపిస్తుంది. కన్నబాబు గారికి అసహనం ఎక్కువ, కొంచెం అధికారి కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఐఏఎస్ చదువుకొని వచ్చినోడికి ఒక లిఫ్ట్ చేసి కన్ఫర్డ్ ఐఏఎస్కి తేడా ఉంటుంది, ఒరిజినాలిటీకి డూప్లికేట్కి. అంచేత ఆయన కొంచెం గర్వం ఎక్కువ ఉంది. పైగా జగన్ జమానాలో పనిచేసాడు. అక్కడ రుషికొండ ప్యాలెస్లో ఇవి అన్నట్లు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. అలాంటి వాడిని కూడా తెచ్చుకున్నారంటే ఇంకెంత బలుపు ఉంటుంది. మామూలుగా అయితే జగన్ దగ్గర పనిచేసిన దగ్గర జారిని అవ్వకూడదు, ఓరు బాబా వాళ్ళ బ్యాచ్రా బాబు అని. కానీ అయినా సరే తెచ్చుకున్నారంటే మామూలుగా అయితే చాలా మర్యాదగా పద్ధతిగా నన్ను బాగా నమ్మారా బాబు అని చేయాలి. ఒకవేళ అతను కోపం ఉన్నా, రైతులు తప్పు మాట్లాడినా సరే సర్దుకుని వాళ్ళు సరిదిద్దాలి. అవన్నీ మానేసి వాళ్ళు నేను ఎప్పుడే వేస్తున్నానంట, మేమే కేసు కూడా పెడతానంట. అసలు వాళ్ళు కేసు పెడితే ఏమైపోతాడు? మాకు నువ్వు ఓ ఫ్లాట్ ఇచ్చావు, నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, దాన్ని ఆ అవతల నీ భూమి కానీ భూమి రిజిస్ట్రేషన్ చేస్తే కేసే కదా. మరి ఆ రైతు కేసు పెడితే ఏమవుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. అంచేత ఇలాంటివన్నీ అలాంటి చిన్న చిన్నవి తప్ప. ఇప్పుడు 29,000 మంది రైతుల్లో 300-400 మందికి ఇబ్బందులు ఉన్నాయి. అది మైన్యూట్ కింద కనపడుతుంది, కానీ అదే హైలైట్ అవుతుంది. ఎందుకంటే అవతల ఉన్న ప్రతిపక్షం అలాంటిది. ఆ రైతులు ప్రతి ఒక్కళ్ళు త్యాగం కిందే చూడాలి భూమి. నువ్వు వాళ్ళు ఇచ్చిన భూమిలో కూర్చుని వాళ్ళ నెత్తిమే కాలు తొక్కుతా ఉంటే కుదరదు, ఎవ్వడికే కుదరదు. నువ్వు వాళ్ళకి ఎంత బంగారం పంచిపెట్టేసినా సరే, నీ వల్ల వాళ్ళు కోట్లు వచ్చేసినా సరే నువ్వు మూసుకుని కూర్చోవాల్సింది ఎవడైనా కానీ. ఎందుకంటే ఆ రైతుల గురించే కదా మనం మాట్లాడే విన్నాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వం మాట్లాడింది, చంద్రబాబు గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, మీరు మాట్లాడారు, ప్రతి ఒక్కడో రైతుల గురించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళకి నొప్పి కలగకుండా చూసుకోవాలి. మీకు వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే మళ్ళీ భూమి కావాలంటే ఇస్తారు, లేకపోతే మేము మా దొబ్బేయండి అంటారు కదండి. అందుచేత కొన్ని అపోహలు వచ్చినాయి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేవాడు, మాట్లాడేవారు, పనులు కూడా చేస్తూ ఉండేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం చెడగొట్టాడు. దాన్ని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ అనేటువంటి చాలా కష్టమైన పని, నిజం. కానీ ఈసారి ఆయన పోలవరం గురించి, అమరావతి గురించి మాట్లాడట్లేదు, కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు.
కాబట్టి ఆయన మాట్లాడినంత మాత్రం అక్కడ పనులు జరగట్లేదని అనుకోకూడదు. డెఫినెట్గా చాలామందికి నారాయణ గారు సరిగ్గా చేయట్లేదు అనుకుంటున్నారు, కానీ ఆయన మంచోడు. ఆయన ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అంతకుముందు ఆయనే కదా హ్యాండిల్ చేశాడు. అయితే కన్నబాబు గారి మీద అందరికీ అపోహలు ఉన్నాయి. ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆయన గురించి నాకు చెప్పారు. ఆయన హ్యాండిల్ చేసిన రైతు స్వయంగా నాతో మాట్లాడి చెప్పాడు. అతను చాలా పొగరుగా ఉన్నాడండి, చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు, రైతులంటే చాలా ఇదిగా ఉన్నాడు ఆయన. ఇది కరెక్ట్ కాదు, మా అందరికి బాధ కలుగు 30 ఎకరాలు ఇచ్చిన రైతు ఏంటండి, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అతను ఏమన్నా వాళ్ళు బాబు సొమ్యాన్ని ఇచ్చుంటే ఆ బాధ తెలుస్తుంది ఏంటండి. ఇలాంటివి ఉంటాయి, దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి జాగ్రత్తగానే ఏంటండి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బయట నుంచి వచ్చి పెట్టుబడులు అంటే గూగుల్ కానీ, కాంగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, ఇలాంటి పెట్టుబడులన్నీ వైజాగ్ అటు రాయలసీమకి అక్కడ సర్దుతున్నారు. 11 లక్షల కోట్లు వస్తే 5.5 లక్షల కోట్లు అటే పెట్టారు వైజాగ్లోనే. అందులో కొంత రాయలసీమలో పెట్టారు. గోదావరి జిల్లాలో కొంచెం తక్కువ పెట్టారు, ఈ కోస్తా కొంచెం తక్కువ పెడుతున్నారు. ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి మాత్రం అమరావతిలో పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ, ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కానీ, సెల్ఫ్ సస్టైన్డ్ విద్యా సంస్థలు కానీ ఇలాంటివన్నీ అక్కడ వస్తున్నాయి. ఇక్కడ క్వాంటమ్ వాల్యూ వస్తుంది, 100 కంపెనీలతో సమానం అది ఏంటండి. డెఫినెట్గా అమరావతి అజరామరంగా వెలుగుతుంది. అదొక దివ్య క్షేత్రం, రాజధాని నగరంగానే కాకుండా దాని వైభవాన్ని ఎవడో ఆపలేడు. ఎవడో ఒక అధికారి వచ్చి దాన్ని ఇబ్బంది పెడదాం, వచ్చేద్దాం, తాత్కాలికంగా ఇబ్బంది పడతారో, ఒకటంటే 100 అనిపించుకుంటాడు. అర్థమైందండి. ఒక రైతునంటే మాలాటోళ్ళు 100 మంది మాట్లాడతాం వాళ్ళ గురించి. కాబట్టి రైతులను గౌరవించాలి. ఆ రైతుల్లో కొంతమంది ఈ ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకుని పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూసేకరణకు భూములు ఇవ్వకుండా అది ఇదని బోర్డులు పెట్టి తిరుగుతున్నారు. ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి రైతుల మీద అందరి మీద కోపం తెచ్చుకోకూడదు ఏంటండి. వాళ్ళు జగన్మోహన్ పెట్టిన హింసను తట్టుకుని నిలబడ్డారు. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళు మేము ఈ భూములు ఇచ్చేస్తామంటే మాకు ఇచ్చేయండి అని తీసేసుకోలేదు. వాళ్ళు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, నిలబడ్డారు మాట మీద. ఇప్పుడు జగన్ రెడ్డితో కుమ్మక్కైపోతే మా భూములు మాకు ఇచ్చి మేము వ్యవసాయం చేసుకుంటాం అన్నారు అనుకో, మళ్ళీ మొదటికి వచ్చి గందరగోళం అయిపోయింది కదా. అవునే కదండి. ఇప్పుడు కొన్ని నిర్మాణాలు అయ్యి ఉన్నది మినాయించి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మిగతా భూములన్నీ ఎవరికి ఇచ్చేస్తే ఏమైపోను. వాళ్ళ పట్ల మనం కనీసం వాళ్ళకి మీరు బంగారు పెట్టి ఇప్పుడు వాళ్ళ రేట్లు తగ్గిపోయినాయి అంటున్నారు, ఆ బాధలో ఉన్నారు. ఏమవుతుందో వాళ్ళు అయోమయానికి గురి చేయకూడదు. వాళ్ళు కూర్చోబెట్టి మీరు మీరు భూ సమీకరణ చేసిన పూలింగ్ చేసినట్టు ఎలాగైతే వాళ్ళతో ప్రవర్తించారో అలాగే ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారో పని అయిపోయింది కాబట్టి మనతో బాగా గెలిచేశారు, మాకు పని అయిపోయింది కాబట్టి మనతో ఆ అపో రానివ్వకూడదు. ఆ బాధ్యత తీసుకోవాలి. అలాంటి బాధ్యత ఉన్న అధికారులు ఉండాలి అక్కడ. నిన్న మొన్న ఒక అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు, చాలా బాగా పనిచేసాడంట. అతను బాగా పనిచేసిన వాడు మా దగ్గర వద్దండి అని పంపించారా సిఆర్డీలో? అలా ఉంది మరి, పేపర్లో అవుతుంది మరి. ఇదంతా న్యూస్ రాకుండా చూసుకోవాలి కదా మీరు. అటువంటి అది చెడ్డ వార్త అనుకోండి, అది రాకుండా చూసుకోవాలి. నిజంగా మంచివాడిని పంపేస్తున్నారు అనుకోండి, అలా పంపకుండా చూసుకోవాలి. ఇది సాధారణ బదిలీ అయినా సరే నువ్వు మంచోడు కాబట్టి ఉండరు బాబు అని చెప్పాలి, కొనాళ్ళు ఉంచుకోవాలి. ఇప్పుడు జేకే మహేశ్వర్ గారని ఒక హైకోర్టు జడ్జి వెళ్ళిపోతుంటే ప్రజలంతా నిరాజనాలు పెట్టారు, పూలు చల్లారు. ఇంచుమించు అలాగే అతని పట్ల సానుకూలంగా ఉన్నారు ప్రజల రైతులు. ఇవన్నీ ప్రభుత్వానికి మాలాంటి వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు ఏంటండి? ఎవరో ఒకళ్ళు చెప్పాలి. సార్, ఈ రోజున ఈ ఏపీ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా సరే వైసీపీ వాళ్ళు పదే ట్రోల్ చేసేది. మీరు వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోకలేదండి. ఇప్పుడు మనం వైసీపీని విమర్శిస్తున్నాం అనుకోండి, మన నోరు నొప్పి. అర్థమైందా? ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్న పొరపాట్లనే చెప్పాలి మనం. ఎందుకంటే చెప్పకపోతే ఎవరు ఎలా సరి చేసుకుంటారు? ఎప్పటికప్పుడు మాట్లాడాలా. ఇప్పుడు 1000 కళ్ళు ఉండాలి అక్కడ, ఒకేసారి చూడలేరు, ఎవడి వల్ల సాధ్యం కాదు. ఇదిగోండి ఈ మూలకి బూజు గట్టి ఉంది, జాతక దులపండి అని చెప్పాలి కదా. ఒక్కొక్క అధికారి ఇలా ఒళ్ళు బలిచి కొట్టుకుంటున్నాడండి. నేను ఇవాళ నర్సరాబాద్ సిఐ కింద ట్రాన్స్ఫర్ అయ్యాడు ఒక అతను, ఒక సిఐ గారు. వార్తలు వచ్చి పేపర్లో పడింది. పరుచూరు నియోజకవర్గంలో ఎదురు సాంబశివరావు గారిని పట్టుబట్టి ఓడించడానికి ప్రయత్నం చేశాడంట అతను. మరి అతనికి ఎవరికి ప్రేమ కలిగిందో అతను తెచ్చుకున్నాడు నర్సరావుపేట. ఇలాంటివి నిజమో అబద్ధమో
పేపర్లో వచ్చింది, దాని కన్ఫర్మేషన్ ఏలూరు సాంబశివరావు గారు అనేవాళ్ళే, లేకపోతే అతను ఎవడైతే తెప్పించుకున్నాడో అతను అనేవాళ్ళే. ఇది సాధారణ బదిలీ అయితే మాత్రం చాలా తప్పు చేస్తున్నట్టు ప్రభుత్వం. ఎందుకంటే అటువంటి వాళ్ళు వీఆర్లో పెట్టాలి. నీ పార్టీని ఇప్పుడు అతను డ్యూటీ అతను చేయకుండా జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతా నీ పార్టీని ఓడించడానికి ట్రై చేసాడంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆఫీసర్ ఇతను అవునా కాదో తెలియదు. ఏ ఆఫీసర్ అయినా అలా జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేసి మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినట్టు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? అది ఏం సందేశం ఇస్తుంది అనేటువంటి చూసుకోవాలి జాగ్రత్తగానే. చాలా ప్రమాదం ఇది. దాని మీద కామెంట్లు ఏమవుతున్నాయి తెలుసా? 24లో ఓడించడానికి ప్రయత్నం చేసాడు, ఓడించలేకపోయాడు కాబట్టి మళ్ళీ నువ్వు రావయ్యా బాబు మమ్మల్ని 29లో ఓడించని ఇచ్చారు పోస్టింగ్ అంటున్నారు. అంత కామెడీ చేస్తున్నారు. సెటైర్లు పడిపోతున్నాయి. బాధగా ఉంది మాకు ఈ ప్రభుత్వం మీద సెటైర్లు పడి ఇంత కష్టపడి మనుషుల మీద ఇంత ఘన విజయం సాధించిన ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళ మీద ఈ రకమైన సెటైర్లు రావడం కొంచెం బాధగా ఉంది. వీళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. చేసే పనులు కొంతమంది నాయకులు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఆడి పని అయిపోవాలి, ఆడు మూట అందేసుకోవాలి అంతే. ఆడు ప్రభుత్వం ఏముంది ఇంకో పార్టీలో పోతాడు ఆ నాయకుడు, ఇంకో పార్టీలో పోతున్నాడు. ఏదన్నా కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళే బాధ్యత వహించి చూసుకోవాలని జాగ్రత్తగానే ఎవరిని నమ్మకూడదు. చాలా డేంజర్గా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.